Watch full episodes on Jio Hotstar. సమస్య ఏంటి సార్ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. ఓ అలాగా. మీ పేరేంటి? కొంచెం ఈ మిషన్ లో చూడండి. ఓకే, మీ కళ్ళు బాగానే ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. నేను డ్రాప్స్ విన్నాను. చుట్టి వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. మన సూపరాని బుర్రానికి ఒక ఐడియా ఇప్పుడు జరగనే వస్తుంది. ఓ మోటు పత్తులు రండి, ఇప్పుడు మీ నెంబరే వస్తుంది, త్వరగా రండి. ముందల వచ్చి మీ కళ్ళని చూపించండి. ఓ మై ఫ్రెండ్, స్నేహితుడా, ఫ్రెండ్, నీ కళ్ళు సూపర్ గా ఉన్నాయి. అయినా గానీ ఈ డ్రాప్ నువ్వు వేసుకో, తర్వాత నీ విషన్ ఇంకా క్లియర్ అయిపోతుంది. నా కళ్ళకు ఏమయ్యింది? నా కళ్ళు భయంకరంగా మండుతున్నాయి, కళ్ళు నొప్పిగా ఉన్నాయి. జాన్ అవుతున్నా డాన్, జాన్ అవుతున్నా డాన్. నేను అన్ని ఐ డ్రాప్స్ ని మిక్స్ చేసి పంపిస్తాను. ఇక్కడి నుంచి పట్లోని గేమి చూడలేదు. జాన్, ఒకవేళ పత్తులకి ఏదైనా అయ్యిందంటే నా చేతుల్లోంచి ఎవరూ కాపాడలేరు. అరే మోటు! అరే మోటు! పెద్దనయ్యా, దీనికి నువ్వు యాంటీడోట్ తీసుకురా. సరే, ఏదో ఒకటి చేస్తా. ఏంటి మోటు, డ్రెస్ వేసుకుని స్నానం చెయ్యి. అరే పత్తులు, బట్టలు వేసుకుని ఎవరు స్నానం చేస్తారు? మోటు, నాకు ఏమైందో తెలియడం లేదే. గోడకి అవతల వైపున ఉన్నవి కూడా నాకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏంటి? అరే పత్తులు, పొద్దున్నే అబద్ధాలు చెప్పడం మొదలు అరే మోటు, నేను నిజమే చెబుతున్నాను. ఏమిటో తెలీదు, కానీ గోడకి అవతల వైపున ఉన్నవి కూడా నాకు స్పష్టంగా కనపడుతున్నాయి. అక్కడ చూడు, బ్లూ కారు ఇంకా ఎల్లో స్కూటర్ వెళుతూ ఉన్నాయి. నీ స్పష్టంగా కనపడుతున్నాయి. నీలం రంగు కారు, ఎల్లో రంగు స్కూటరా? ఓ, అరే పత్తులు, నీకు నిజంగానే గోడ అవతల ఉన్నవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బహుశా ఇదంతా పెద్దనయ్య తయారు చేసిన మందు ప్రభావమే అయి ఉంటుంది. త్వరగా పెద్దనయ్య దగ్గరికి వెళ్దాం. నువ్వు కళ్ళు మూసుకుని ఉండాలి పత్తులు. సరే మోటు, కానీ నాకు అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి. ఏం చేయను, కళ్ళు తెరిచి ఉంచలేనే. అయ్యో మోటు! గుడ్ మార్నింగ్ పుర్పురి నగర్. రిపోర్టింగ్ న్యూస్ లో ఈ రోజు న్యూస్ ఏమిటంటే, ఈ రోజు మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. స్పేస్ లో ఏదో జరిగింది, అందువల్ల కొన్ని క్షణాల వరకు ఆకాశంలో శాటిలైట్లు అస్సలు పని చేయలేదు. అందువల్ల సైంటిస్టులందరూ చాలా టెన్షన్ లో ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అరే రే, నడి రోడ్లో తను ఎందుకు నడుచుకుంటూ వస్తున్నాడు? అరే, ఈ పత్తులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పత్తులు, అరే పత్తులు, తప్పించుకున్నాం. పెద్దన్నయ్యా, పెద్దన్నయ్యా. మీరిద్దరూ వచ్చేసారా? నేను కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. అవును, ఎందుకు కళ్ళు మూసుకున్నావు? నువ్వు కళ్ళు తెరువు, కళ్ళని కొంచెం చెక్ చెయ్యాలి. డాక్టర్ జట్కా, నేను కళ్ళు తెరవడం కుదరదు. జాన్ చేసిన పని వల్ల నాకు గోడకి అవతల వైపు స్పష్టంగా కనపడుతున్నాయి. అదంతా అలాగున్నాయి పత్తులు, ఇక్కడ ఏ గోడ లేదు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అందువల్ల నువ్వు నీ కళ్ళు తెరు. కుదరదు. డాక్టర్ జట్కా, డ్రెస్ కి అవతల వైపున ఉన్నవి కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. పత్తులు, పైకి చూసి నీ కళ్ళు తెరువు. పైకి చూడు, ఫేస్ లో ఏదో తప్పు జరిగింది. నువ్వు పైకి చూసి ఏదైనా చెయ్యగలవేమో చూడు. డాక్టర్ జట్కా, నా
నాకు ఆకాశంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ కనపడుతోంది. అది చాలా స్పీడ్ గా భూమి వైపే వస్తుంది. మీరేమంటున్నారు? నా కళ్ళకు అలా కనిపించట్లేదే. అయ్యమ్మా నాకేమీ కనిపించడం లేదు. అయ్యమ్మా నాకు చూపించు, చూడాలంటే ఏమీ కనపడలేదు, చూపించా. అందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి. నా ల్యాప్టాప్ లో చూసి నేనే చెప్తాను. త్వరగా చూపించు. ఏయ్, ఏంటిది? ఇలా కనపడుతుంది. నా ఫ్రెండు, నా స్నేహితుడా, దాని డైరెక్షన్ తిన్నగా ఫుర్ఫురి నగరాన్ని చూసే వస్తుంది. అది ఇక్కడే పడుతుంది. అది పడిందంటే ఫుర్ఫురి నగరం మొత్తం నాశనం అయిపోతుంది. ఏదైనా చేసి తీరాలి. అలా అయితే మనం ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే మనం అంతా నాశనం అయిపోతాం. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా! ఒకవేళ దాని డైరెక్షన్ చేంజ్ చేసి దాన్ని వేరే వైపుకి పంపించామంటే అది ఇక్కడ పడదు. డాక్టర్ జట్కా, ఇప్పుడు మీరే సాయం చెయ్యాలి. ఇదిగో హెల్ప్ చేస్తాను. మోటార్ రెడీ? ఎస్ పతులు. హాయ్ మోటు పతులోనియా. అరే మిక్కీ, నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? మోటు పతులోనియా, you are good. I am tell you guys, మోటు పతులు are good. మిక్కీ, మమ్మల్ని గోట్ అన్నావంటే జాగ్రత్త. మేమేమి మేకలం కాము. అరే మోటు, ఈ గోటు ఆ గోటు కాదు. ఈ గోటుకి అర్థం ఏమిటి అంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓహో, అలాగా. మిక్కీ! మోటు అక్కడ చూడు, లేక్. డాక్టర్ జట్కా దగ్గరే ఒక లేక్ ఉంది. ఆ ఆస్ట్రాయిడ్ ని ఆ లేక్ లో ముంచేద్దాం. అప్పుడు ఫుర్ఫురి నగరం రక్షించబడుతుంది. మోటు డైరెక్షన్ చేంజ్ చెయ్యి. వెంటనే కాని పతులు, విత్ ఇన్ నో టైం. చూస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పారిపోదాం, పదండి. పదండి, పదండి, పారిపోండి. పదండి, అందరూ చూస్తారేంటి నుంచోని? మనం లేక్ పక్కకి వెళ్ళాలి. ఇదిగో కారు వచ్చేసింది, రండి. మమ్మల్ని తీసుకువెళ్ళండి. నువ్వు అందరూ ఇక్కడ ఉండలేదు కదా, మమ్మల్ని తీసుకువెళ్ళండి. ఏంటిది? నా ఫ్రెండు, నా స్నేహితుడా, నా దోస్తు, ఆ ఆస్ట్రైలో నిప్పు వెలుగుతూ వస్తుంది. తొందరగా దూకేయండి. అది క్రాష్ అయ్యిందంటే తర్వాత మీరు కూడా తప్పించుకోలేరు. వీల్లేదు పెద్దన్నయ్యా, వీల్లేదు. ఫుర్ఫురి నగరం ప్రజల ప్రాణాలు మా ఇద్దరి ప్రాణాల కంటే చాలా ఇంపార్టెంట్.
ఫ్రెండ్, స్నేహితుడా, దోస్తు మోటు పత్లు. ఇదే చెప్తున్నా, పని ఒకటి లాభం 2 అని. డాక్టర్ జట్కా నేను మిక్స్ చేసిన మెడిసిన్ వల్ల ఈ సిటీ రక్షించావు. ఇంకా బోటు పట్ల నుంచి నాకు స్వతంత్రం దొరుకుతుంది. జాన్ అవుతున్నా డాన్, జాన్ అవుతున్నా డాన్. గాయ్స్, సారీ టు సే, మోటు పతులు అన్నయ్య ఆస్ట్రాయిడ్స్ తో పాటు వెళ్ళిపోయారు. వాళ్ళు మన సిటీని కాపాడడానికి వాళ్ళ ప్రాణాల్ని డాక్టర్ జట్కా నంబర్ 1, నంబర్ 2 బోటు పట్ల నుంచి తప్పించుకున్నావు. రెడీ? ఇప్పుడంతా మోటుకి కవితలాగా మాట్లాడే అలవాటు వచ్చింది. ఎప్పుడు చూడు సామెతల పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. టీ కొట్టు బాబాయ్, కడుపులో ఎలుకలు అటు ఇటు పరిగెడుతున్నాయి. త్వరగా తినడానికి సమోసాలు ఇవ్వు. ఇదిగో మోటు ఏమో సమోసాలు అడిగారు. ఇదిగో వచ్చేస్తున్నాయి, తీసుకోండి. నేను మొత్తం జాన్, మళ్ళీ దొంగతనం మొదలు పెట్టావా? నువ్వు దాన్ని ఎందుకని కొడుతున్నావు? నేను ఇక ఏం పాపం చేశాను? హే జాన్, పద, నిన్ను నేను జైల్లో వేస్తాను. అయ్యమ్మా, తప్పు చేస్తే శిక్ష తప్పదు. సింగం గారి పర్సులో డబ్బులు ఉండాలి కదా. దొంగ ఎప్పటికీ దొంగే మారుతాడనుకోవడం మన పొరపాటు. బాబా, నాకు భోజనం వెంటనే కావాలి. బాబా, మీ దగ్గర చాలా ట్రిక్కులు ఉన్నాయే. బాబాకి ప్రణామాలు. నాకు కూడా ఈ విద్య నేర్పించండి మహారాజా. ఈ శక్తి అంత సులభంగా లభించదు. ఎన్నో ఏళ్ళు తపస్సు చేయాలి. అలా రావాలంటే దీనికి సంబంధించిన మెడిటేషన్ చేయాలి. మహారాజా, నేను ఒక మామూలు పేద రైతుని. మోటు పతులే అనే ఇద్దరు నన్ను చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇక మోటు ఉన్నాడే, ఇక వాడు కవితలు చెప్పి చెప్పి నన్ను చంపేస్తాడు. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి మహారాజా. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వద్దు, నువ్వు అలా చెయ్యకూడదు. నువ్వు ఇక్కడ ఉండకూడదు. కానీ నేను నీ సమస్యను మాత్రము తీర్చగలుగుతాను. ఓం ఓం. అరే, నా మీద నీళ్లు చల్లి ఏం చేస్తున్నారు? ఇక దుష్ట మోటు ఏం చేసినప్పటికీ సరే, అది తిరిగి అలాగే అతనికి బెడిసి కొడుతుంది. సరేనా? వెళ్ళు. ధన్యవాదాలు మహారాజా. ఈ పేదవాడికి మీరు చాలా సాయం చేశారు. సరే, పర్వాలేదులే. చిన్న కుర్రాడు ఆకలిగా ఉన్నాడు. అరే రా మోటు, ఇవాళ మరిద్దరం తలపడి చూద్దాం. ఓ, అయితే ఇప్పుడు చీమలాగా ఎగరడానికి వచ్చావన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. అరే అరే, ఇది ఎలా జరిగింది? అరే, ఏం జరుగుతోంది? ఇది ఎలా జరుగుతోంది? అరే, నేను చీమరైపోయాను. ఇదిగో మోటు, నీ సమోసా. అరే, మోటు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఎగిరే చీమా, నేను వదిలిపెట్టను. అరే అరే, నన్ను చీమలా మార్చి ఆడుకుంటున్నాడు. పరిగెత్తు పతులు. ఈ క్యారెట్
స్వీట్ హల్వా మోటు తిన్నాడంటే సంతోషిస్తాడు. పత్లు అరే పత్లు 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 చక్కెరని చూడగానే తినటానికి వచ్చేసావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే పత్లు నేను మోటుని. ఏయ్ వెళ్ళిపో, వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంటే వెళ్తావా లేదా? ఏయ్ వెళ్ళు, వెళ్ళమంటుంటే నీకు చెప్పేది వెళ్ళిపో. ఏంటి జాన్, నువ్వు ఏం చూసి నవ్వుతున్నావు? ఏం లేదు. అరే ఎగిరే చీమ ఏమైపోయింది? అరే మోటు నువ్వెప్పుడొచ్చావు? పత్లు నేను ఇప్పుడే ఏదో కలగనట్టున్నాను. నేను చీమనైపోయాను. జాన్ నన్ను పేపర్ తో కొట్టబోయాడు. నువ్వు కూడా నన్ను కొట్టడానికి ప్రయత్నించావు. అరే మోటు, చూస్తుంటే నువ్వు కలగంటున్నట్టుగా ఉంది. ఇదంతా జరుగుతుందా ఏమిటి? ముందు నువ్వు పగటి కలలు కనడం ఆపు. లేదు పత్లు లేదు, అలాగే జరిగింది. అరే నేను నిజమే చెప్తున్నాను. నేను చీమనైపోయాను. నాకు రెక్కలు మొలిచాయి. నువ్వే నేను చెప్పే మాటలు నమ్మాలి పత్లు, లేదంటే ఇది నిజమని నేను నీకు నిరూపించి చూపిస్తాను. జాన్ ఇదంతా చేస్తున్నాడని పత్తులని ఎలా నమ్మించాలి? నాకు అర్థం కావడం లేదే. ఏంటి మోటు, ఎలా ఉన్నావు? నువ్వు నాకు ఇక్కడే దొరికావు, చాలా మంచిదయ్యింది. ఇప్పుడు నేను నిన్ను కొట్టి ఈ ఊరు నుంచి కనిపించకుండా మాయం చేస్తాను. నువ్వు గాడిదలాగా తిరగాల్సి వస్తుంది. చెప్పినట్టే జరుగుతోంది. కొమ్ములు మొలిచిన డాకి. అలా చూడండి, కొమ్ములతో ఉన్న డాంకీ. అరే ఈ పిల్లలు కుక్కలు ఇప్పుడు నా వెంటే పడుతున్నారు. నేను పారిపోవాలి. హే జాన్, నేను నిన్ను వదిలిపెట్టను. అరే పత్లు. అరే డాంకీ ఏమిటి ఇలా లోపలికి వచ్చేసింది? ఏయ్, నువ్వు బయటకు వెళ్తావా లేదా చెప్పు. కొమ్ములు ఉన్న డాంకీని మొట్టమొదటిసారిగా జీవితంలో ఇప్పుడే చూస్తున్నాను. వెళ్ళు బయటికి వెళ్ళమంటుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నీకు చెబుతూనే ఉన్నాను కదా, వెళ్ళిపో. అరే పత్లు, ఇది నేనే. అరే నేనే నీ స్నేహితుడు మోటుని. అరే డాంకీ మోటులా పారిపోయాడు. మోటు నువ్వా? ఇదంతా ఎలా జరిగింది? సారీ మోటు, నువ్వు చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు. పత్లు ఇదంతా జానే చేస్తున్నాడు. కానీ ఎలా చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అలాగా? అయితే ఇదే విషయమా? అవును పత్లు, ఏదో ఒకటి చెయ్యి. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. జాన్ చేస్తున్నాడు అంటే మనం అతన్నే ఫాలో అవుదాం. మోటు ఇప్పుడే వస్తాను, ఉండు, ఇక్కడే ఉండు. పద. జాన్ ఎక్కడున్నాడు? మోటు పద, మనం అడవి వైపు వెళ్ళి అతన్ని వెతుకుదాం. అక్కడ చూడు, జాను అక్కడ ఉన్నాడు. మోటు పద వెళ్దాం. మహారాజు గారికి నా ప్రణామాలు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు వాడి పాపం వాడికే అంటుకుంది. ఇక నుంచి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టరు. ఈ పేద రైతు భూమిని వాళ్ళు ఆక్రమించుకోరు. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. అవునండి, ఇక నువ్వు వెళ్ళు. ఇది తీసుకెళ్తాను. నమస్కారం స్వామీజీ, నా పేరు మోటు. ఇతను నా స్నేహితుడు పత్లు. ఏంటి, నువ్వే ఆ మోటువా? అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు కదూ.
లేదు స్వామీజీ, అదంతా అబద్ధం. నిజం చెప్పాలంటే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మేమిద్దరం చాలా మంచి వాళ్ళం. అలాగే ఫుర్ఫురి నగర్ లో నేరాల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఇందాక మీ దగ్గరికి వచ్చాడే ఒక అతను, లావుగా ఉన్నాడే జాన్. అతను ఫుర్ఫురి నగర్ లో చాలా పెద్ద గూండా. అతను నిజానికి చాలా చెడ్డవాడు. మీరు అనవసరంగా అతనికి వరాలిచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదిగో చూడండి తన ఫోటో. ఇది పోలీస్ స్టేషన్ లో తీసింది. అలాగా అతను నన్ను మోసం చేసి నా శక్తిని తప్పుగా వాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎవరని తెలియజేయబోతున్నాను. ఓం శక్తి నమః. వెళ్ళు. ఇక నుంచి నువ్వు ఏం చెప్పినా సరే దానికి అనుగుణంగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. నమస్కారం స్వామీజీ, ఇక మేము వెళ్ళొస్తాం. అరే మోటు, ఇటొచ్చావేంటి? అరే జాన్, నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నేను నిన్ను ఏదైనా అంటే అది తిరిగి నా మీదే పని చేస్తోంది. ఏం చెయ్యను? సరే, ఇప్పుడు దానికి ఏమైంది మోటు? ఇవాళ నీకు ఎలాంటి సామెతలు తోచట్లేదా? ఇప్పుడే గుర్తుకొచ్చింది. రాత్రిపూట భూతాలు భరతం పట్టాకే వెళ్తాయంట. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు వెళ్ళి మహారాజు గారిని కలిసి వచ్చారా? చెప్పండి ప్లీజ్. మోటు, నీకు ఇప్పుడు ఏ సామెత జ్ఞాపకానికి రాలేదా? అదేమిటో ఇప్పుడు చెప్పు. ఒక మాట గుర్తుకొచ్చింది. ఆకాశంలో ఎగిరేవాడు కొబ్బరి చెట్టుకు చిక్కుకుంటాడట. మోటు, నన్ను కాపాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.